బీదవాళ్ళకు కష్టం ఉన్నది, ఇబ్బంది ఉన్నది, స్తోమత లేకుండా ఉన్నది ఇళ్ళ పంచాయతీ, ఇళ్ళ విషయం. ఇల్లు కూడా ఇంధన బిల్లు ద్వారా కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి, బీదవాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఏర్పడి 3,500 ఇండ్లు ఇచ్చినప్పటికీ మనకి దాదాపు ఒక 390 మంది వరకు గృహపరిషాలు అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇంకొక 200-300 గృహపరిషాలు రెడీ ఉన్నట్టు, ఇంకో 1,100 స్టార్ట్, మొత్తం 1,800 అయిపోయింది పూర్తి దగ్గర పట్టి. ఇంకొక 1,100 రూఫ్ లెవెల్, కొంత బేస్మెంట్ లెవెల్, ఇంకొక 600 పేరు మార్చిన అవి కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. జూన్ 2 తర్వాత మళ్ళీ మనకు రెండో విడత వస్తుంది, దాంట్లో 3,500 వస్తాయి. ఒక డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇప్పుడు, అది కూడా స్పష్టంగా చెప్తాను ఏంటంటే ఆడ ఉన్నాయి 540 ఉన్నాయి ఆడ. దాంట్లో 40 కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు కేసు సరిగ్గా సార్ట్అవుట్ చేసుకుంటాం. పోయినసారి లాటరీ తీసి డ్రా తీసి 2,061 మంది 261 మందికి డ్రా తీసింది. దాంట్లో మొత్తం చెక్ చేస్తే, మొత్తం మళ్ళీ పరిశీలిస్తే 241 మంది అర్హులైనరు. అందరికీ 3 చనిపోయింది, ఆ 3 10 పిల్లలకి ఇస్తాం. 221 అవి కాకుండా ఇంకొక 300 చేసే అవకాశం, 300 రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కలిపి ఇంకొక 3 నెలలు దసరా లోపల అవన్నీ పూర్తి చేసి ఆ కోర్టు పంచాయతీలో గతం చేసి 540 మంది కంటే 221 మందికి ఆల్రెడీ అయిపోయింది. వీళ్ళని డ్రా చేసి అంది లాటరీ అంటే మేము అందరం కూర్చొని ఎవరైతే అప్లికేషన్ పెట్టిన తర్వాత అర్హులైన అందరినీ కూర్చొని మీతోటే డ్రా తీస్తాం. మేము కాదు తీసే, మీకు అందరూ కూర్చొని ఫంక్షన్ కూర్చొని అందరూ మీతోటే డ్రా తీయించి డ్రాలు ఎవరికైతే ఎత్తో అదే దినం తాలప్ చేయించేస్తాం. తాలప్ చేసి మీకు ఇంటి పట్టా ఇచ్చేస్తే మీకు ఏ రకమైన రాత్రి పోయి తాళం చేసుకొని పొద్దుగాల భద్రార్థం చేసుకుంటారా, పూజ చేసుకొని గృహపోషణ చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. అటు కాగితాలు ఇచ్చేది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాగితాలతో నమ్మకం లేదు మాకు. పూర్తిగా వాళ్ళకు ఉండేందుకు ఇల్లు పూర్తి చేసినప్పుడే మాకు గుర్తుంటుంది, తీసుకున్నప్పుడు కూడా మాకు ఇల్లు ఉన్నదని ఒక నమ్మకం ఉంటుంది. ఆ రకంగా చేసేవాల్సి ఉంది. ఇంకొక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల టైం ఉంది మాకు. ఇంకా ఆ లోపలనే 90% పూర్తి అయిపోయి కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగిలిపోయినా కూడా మేము చేసి మంచిర్యాల ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత. దానికి ఎట్లయినా సహకరించిండు, నన్ను గెలిపించిండు. నాతో పాటు సర్పంచ్ ఎలక్షన్లో నేను రాలేకపోయినా కూడా, ఒక్కడి దినం వచ్చిపోయినా కూడా రాష్ట్రంలో 2వ నెంబర్ వచ్చింది సర్పంచుల విషయంలో మనం గెలిచింది. ఒక్కటే దినం వచ్చిపోయినా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. దానికి వాళ్ళకి ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోనో ప్రజలకు వాళ్ళకే నాకైతే మాటలు వస్తారు. రెండోది కార్పొరేషన్ ఎన్నికలు అందరూ అన్నారు సార్ మంచిగా లేడు, మొత్తం టీఆర్ఎస్లు బీజేపీలు కలగన్నారు. బీజేపీలో 12-13 వస్తాయి, టీఆర్ఎస్లో 12 వస్తాయి, 20 వస్తాయి. కాంగ్రెస్లో పంచాయతీ వీళ్ళు 10 మంది వస్తారు. ఎవరికాలే మేయర్ డిక్లేర్ చేసుకున్నాను. నేను ఇంట్లో కూర్చున్నా 44 మంది కార్పొరేటర్ గెలిపించింది. ఇక్కడ ఇంకొక 9 మంది కార్పొరేటర్లు తక్కువ ఓట్లతో వేయించాలి. కొంత మేనేజ్మెంట్ లోపం ఉంది, అంటే ఎలక్షన్ కొంచెం చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. సరే నేను ఇప్పుడు తిరిగే పరిస్థితి నాకు తిరిగినా కూడా దాదాపు 54-50 వస్తుంది. ఈ 2 ఎలక్షన్లో మాకు చూపించండి మీరు, అంటే మీరు పని చేస్తే మీకోసం కష్టపడి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు మీరు ఓటేస్తారనేది న్యాయం. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు నమ్ముకునేది పైసలు మాత్రమే నమ్ముకుంటారు. పైసలు నమ్ముకుని పైసలు ఇచ్చి ఓటేస్తారు అనుకుంటారు. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా మీరు ఓటేసి గెలిపించి మేము పైసలు కాదు, మా అభివృద్ధికి, మా సంక్షేమం, మా చేష్టలకు తప్పకుండా మీరు మేము లాస్ట్ చివరి వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఖచ్చితంగా కష్టపడి ఏ రకంగా చేయగలిగితే అన్ని రకాల లాభాలు అయితే. ఫిష్ పాండ్ కూడా వచ్చింది, దాంతో కొంతమంది 200 మందికి ఉద్యోగాలు, ఇంకా రైతులందరికీ చేపలు పెంచుకునే అవకాశం, చేపలు పెంచుకుని అట్లా ప్రతి ఒక్క ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి చేస్తున్నాము. దానికి మీ అందరి సహకారం, బలం నాకు తోడైతే, ఇంకా బలం ఎక్కువైతే ఇంకా హైదరాబాద్ ఎక్కువ కొట్లా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరే నా బలం, మీరే నా బలహీనత కూడా. మీ బలం ఏంటంటే మీరు ఉన్నారనే ధైర్యంతో ఎక్కడికైనా కొట్లాడతారు. మీకేమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మీ కష్టాన్ని కూడా నేను ఎలక్షన్లో చెప్పినట్టు ఇవాళ కూడా మీ కష్టం అయితే తట్టుకునే పరిస్థితి నాకు లేదు. అదే నా బలహీనత తప్ప నాకు వేరే ఏమి లేవు. తప్పకుండా ఈ జీవితం ఉన్నప్పుడు ఇదే పని తప్పకుండా చేసుకుంటాం. పాలనలో కుటుంబంలో ప్రశాంతంగా మాకు ఇబ్బంది లేదు, మా పిల్లలు చదువుకు సమస్య లేదు, మంచి చదువులు వస్తున్నాయి.
మాకు ఉండడానికి ఇల్లు ఉన్నది, మాకు ఏదైనా స్లోగా వస్తే హాస్పిటల్ ఉన్నది, మా పిల్లలు చదువుకున్నానికి ఎంతో కొంత అందరికీ కాకుండా కొంత నౌకర్లు వస్తున్నాయి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఉంటారో మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు. మీ కుటుంబాలు ఎప్పటివరకైతే మీ కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోరో అప్పటిదాకా నేను నిద్ర లేకుండా పనిచేసి మీరు పూర్తిగా ప్రశాంతంగా నిద్రపోయినాడు మాత్రం అప్పుడు నేను అనుకుంటాను. అప్పటిదాకా అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మన ప్రభుత్వానికి సంబంధించిన పనులు లేకుండా కూడా మధ్య దళారులు అనే వాళ్ళు ఎవ్వరూ లేకుండా మీ వరకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు ఎవరైనా సామాన్యులు ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళకి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఇమ్మీడియట్గా అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సమాజంలో చూస్తే ఎవరి కష్టాలైనా ఎవరికైనా కష్టం వస్తే పక్క వాళ్ళు స్పందించడం అనేది కూడా మనం దాదాపు మర్చిపోయాము. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న ఇక్కడ ఒక అబ్బాయి తునబండ పక్క కొండాపూర్ నుండి ఒక అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో కాలిపోయింది. 33 ఏళ్ళ అబ్బాయి, 2 చిన్న పిల్లలు ఉన్నారు. కరీంనగర్ హాస్పిటల్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. గుర్తిపోయినరో ఆ లారీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అంట, కనీసం వాళ్ళకు రోడ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తాం తప్ప మేము ఎట్లాంటి కాంపెన్సేషన్ ఇవ్వము అని. దాంట్లో ప్రేమ్ సాగర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అట్లాంటి సందర్భంలో మేము ఎవరైనా సహాయం చేయండి దాతలు అని పెడితే కొంతమంది 300, 200 అట్లాంటివి పంపించినప్పుడు ఎంత సంతోషం అనిపించింది అని అంటే, నిజంగా అంటే పక్క వాళ్ళ కష్టానికి అంటే మనకు ఒక 200, 300, 500 అది పెద్ద అమౌంట్ కాదు, కానీ అట్లాంటివి మనం ఒక 100 మందిని 1000 మందిని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతాయి. అట్లాంటి చిన్న చిన్న సహాయం చేయడం అనేది దాదాపుగా అందరం కూడా మర్చిపోయినా ఇవ్వచ్చు. కానీ పక్క వాళ్ళ కష్టానికి మనం ఎంతో కొంత స్పందించి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ తృప్తి మనకు చాలా ఆత్మసంతృప్తి ఇస్తుంది. అది అట్లనే అంటే ఎవరికి కష్టం ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అబ్బాయిని ఇమ్మీడియట్గా నిమ్స్ హాస్పిటల్కి నిన్న రాత్రి మార్పించడం జరిగింది. అక్కడ మనకు ఎల్ఓసి ఇప్పించి ప్రభుత్వం ద్వారా ఆయనకి దాదాపుగా అంటే అతి తక్కువ ఖర్చుతోనే చికిత్స చేయించడం అనేది చేయడానికి ఎమ్మెల్యే గారు కోరుకున్నారు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎవరైతే సహకరించిందో వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మనకు అనేక పథకాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు ఇందిరా మిల్లులు వస్తున్నాయి, అలాగే కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కానీ ఎల్ఓసి కానీ ఇలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే చాలా తక్కువ వస్తుంది. అది కానీ ఇట్లాంటివి లబ్ధిదారులకు అందించడం విషయంలో ప్రతి ఒక్కరికి కూడా మాకు చేతనైనంత న్యాయం చేయాలి, ఎక్కువ మందికి అందించాలి ఆ ప్రభుత్వ పథకాన్ని అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని కూడా ఈ విషయంలో మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత చేయాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఇవాళ ఆస్తులను నమ్ముకొని హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి రాకుండా ఆరోగ్యశ్రీ కానీ ఎల్ఓసి, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇస్తున్నారు. స్థానికంగా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి వైద్యం కోసం ఇంకెక్కడికో పోయి అక్కడ ఆస్తులను నమ్ముకొని హాస్పిటల్ బిల్లులు కట్టుకోకుండా మన దగ్గరనే ఇక్కడికే వైద్యులు పిలిపించి ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి చికిత్స చేయించడానికి కూడా ప్రేమ్ సాగర్ గారు అది కృషి చేస్తున్నారు. దీనందరికీ అంటే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.